యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 12 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. ఇలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో తండేల్ సినిమా 67 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు నుంచి 8 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 9 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 2 వారాల్లో తండేల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకుని 88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా మేకర్స్ ఆల్రెడీ 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు 10 రోజులకే. బట్ ట్రేడ్ పరంగా ఇంకా 88 కోట్లు, ఇంకా 100 కోట్ల గ్రాస్ రాలేదు. ఇక ఈ 88 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 19 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 19 కోట్లు వచ్చాయి. అంటే 9 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో సూపర్ హిట్ రాయలసీమ వరకు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 16 కోట్లు వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో సూపర్ హిట్ ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 2 వారాల్లో 42 కోట్లు వచ్చింది. అంటే 15 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు కలిపి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో ఈ సినిమాను 6 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1.5 కోట్లు రావాలి, ఇంకా అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. సో ఈ 1.5 కోట్లు నష్టాలి. ఓవర్సీస్లో అయితే సినిమా కమర్షియల్గా ఫ్లాప్. బట్ ఓవరాల్గా అన్ని ఏరియాలు కలిపి చూసుకుంటే సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 37 కోట్లకు కొంటే 2 వారాల్లో 51 కోట్ల షేర్ వచ్చింది. అంటే 14 కోట్ల లాభాలతో ఓవరాల్గా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, ఈరోజు కొత్త సినిమాలు ఉన్నాయి. తమిళ డబ్బింగ్ సినిమాలు 2 ఉన్నాయి, తెలుగు స్ట్రైట్ సినిమాలు 2 ఉన్నాయి. 4 సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ చావా హిందీలో దుమ్ము దులుపుతుంది. సో రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం ఇదే ఆఖరి వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్కి. ఎందుకంటే నిన్న మొన్న గ్రాస్ కలెక్షన్స్ 1 కోటి లోపలికి పడిపోయాయి, 75 లక్షలకి పడిపోయింది. సో ఈ శని ఆదివారాల్లో 1 కోటి రావచ్చు, మరో 1 కోటి. అంటే 90 కోట్లు గ్రాస్ అయితే వస్తుంది సినిమాకు. ఇంకో 10 కోట్లు వచ్చి 100 కోట్లు అవ్వడం కష్టమే. బట్ మేకర్స్ ఆల్రెడీ 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు. నాగ చైతన్యకి మొదటి 100 కోట్ల సినిమా అవుతుంది అనుకున్నారు ట్రేడ్ కూడా. బట్ ఆయన కెరియర్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా అయింది 88 కోట్ల గ్రాసు. ఇంతవరకు ఆయన కెరియర్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా మజిలీ 70 కోట్ల గ్రాసు. అలాగే షేర్ పరంగా 40 కోట్ల హయ్యెస్ట్ నాగ చైతన్య చూసింది, 40 కోట్లే. అది కూడా మజిలీకే. అండ్ బంగారు రాజు కూడా ఉంది, బట్ అది నాగార్జున కూడా ఉన్నాడు. బట్ ఈ సినిమాతో 50 కోట్లు షేర్ మార్కు టచ్ చేశాడు. టైర్ 2 హీరోస్లో 50 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసిన మూడో హీరో అంతే. ఎందుకంటే నానికి ఉంది ఆ రికార్డు 50 కోట్ల షేర్ మార్కు. విజయ్ దేవరకొండకు ఉంది. ఇక అంతే వాళ్ళిద్దరికే. ఇది 3వ హీరో నాగ చైతన్య. అది మన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కొత్త తెలుగు సినిమా తండేల్. రిలీజ్ అయిన మొదటి 14 రోజుల్లో అంటే 2 వారాల్లో 88 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 51 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 37 కోట్లకు అమ్మారు. 37 కోట్లు వెనక్కి వచ్చి మరో 14 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.